మాకు వ్లాగ్స్ చేయడం సరిగ్గా రాదు. ఏం చెప్పాలా ఏంటన్నది నువ్వేం మాట్లాడవు. వీడియో చేసేటప్పుడు కూడా కాముకుంటావు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏంటి దుకాణం చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? ఉల్లిపాయలు అటు పెట్టమ్మా. ఈరోజైతే షాపింగ్ చేసామండి మా ఫ్యామిలీకి. జామకాయలు 100 రూపాయలకి 5 పళ్ళు ఇచ్చాడు. నాకు, మా అబ్బాయికి, మా కోడలికి, అలాగే మా అల్లుడికి, మా అమ్మకి, మా వదినకి, మా నాన్నకైతే షాపింగ్ చేశాము. మా ఆవిడకైతే తీసుకుంటానని చెప్పింది, కానీ 2-3 షాపులు తిరిగి నచ్చలేదని చెప్పి తీసుకోలేదు కదా నాన్న. ఇది నా డ్రెస్. ఇవి నా షర్ట్ అయితే నాది మా బాబును కలిపి అయితే 2175 రూపాయలు అయింది. ఇది నాది ప్యాంటు షర్టు నాది. ఇవి మా బుడ్డోడి డ్రెస్సు. మా అబ్బాయిది ఎక్కువ. మా అబ్బాయిది 1049 రూపాయలు డ్రెస్సు. ఇంకా ఏమో మాకు వ్లాగ్స్ చేయడం సరిగ్గా రాదు. ఏం చెప్పాలా ఏంటన్నది నువ్వేం మాట్లాడవు. వీడియో చేసేటప్పుడు కూడా కాముకుంటావు. మాట్లాడుతున్నావు కదా. నేను మాట్లాడినా నువ్వు కూడా చెప్పాలి. అందుకే మనం ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేస్తాం. వ్లాగ్స్ నాకు రాదు చేయడానికి నిజంగా. సారీస్ అండి, మా అమ్మకి మా వదినకి తీసుకున్నాము. 2 కలిపి అయితే ఎంత అయిందమ్మా? 1100 అయింది 2 సారీలు కలిపి. ఈ సారీలు తీసుకోవడానికి మా ఆవిడ సెలెక్షన్ చేస్తుంటే నేను చూసాను. 45 నిమిషాలు సెలెక్ట్ చేసింది. ఇది అంత టైం పట్టింది తీసుకోవడానికి. ఈ 2 సారీలు కలిపి 1100 అయిందంట కాదు, 1100 అయ్యింది. ఇది మా నాన్నకి షర్టు, హాఫ్ ప్యాంటు, ఇవి 400 అయింది కదా. మా నాన్నకి తక్కువ అయింది అందరికన్నా. ఇంకా ఇదైతే వీడియోలో కనిపిస్తుంటారు కదా మా అల్లుడు, మా కోడలికి. ఈ 2 కలిపి ఎంత అయిందమ్మా? 1400 అయింది. ఈ 2 కలిపి 1400 అయింది. టోటల్ ఎంత అయింది మొత్తం? అలాగా మొత్తమా? మొత్తం ఎంత అయింది? అది 5000 అయింటుందా? లెక్క పెట్టు. 5000. ఈ కలర్ లేదు, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. ఇంకా కూరగాయలు అయితే ఏం తీసుకోలేదు, ఉల్లిపాయలు తీసుకున్నాము. మొన్న తీసుకొచ్చింది ఉన్నాయి. మా ఆవిడకైతే తర్వాత తీస్తానని చెప్పి మా ఆవిడైతే తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ అని తీసుకోవాలి. ఇంకా మళ్ళీ తీసుకోవాలి కదా. ఇంకా మా అక్క వాళ్ళు పాపకి, నా బాబుకి తీసుకోవాలి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి, కూతురుకి తీసుకోవాలి. ఇంకా నీకు తీసుకోవాలి. గణేష్కి కూడా తీసి ఇవ్వాలనేసి అనుకుంటున్నాము. గణేష్ కూడా ఒక జత తీసిద్దాం. అలాగే. ఏంటి అది? చాక్లెట్ ఉంది లోపల. అవ్వట్లేదు. చాక్లెట్లు, డ్రింకులు, చిప్స్లు. చదువుమంటే మాత్రం చదవు. ఏంటమ్మా దీని పేరు? సూపర్ ఎగ్. సూపర్ ఎగ్ అంట. ఎంత? 10 రూపాయలా? 5 రూపాయలు, 2కి 10. జాంపలు అయితే 100 రూపాయలకి 5 ఇచ్చాడు. సైజ్ అయితే పెద్దగానే ఉన్నాయి. మా బుడ్డోడు చూసి కొనివ్వండి అని ఏడుస్తున్నాడు కదా డాడీ. ఎదురన్నా మళ్ళీ ఏదన్నా పెద్ద పండు ఒకటి పోయి, ఇది పోయి బాగుంది కదా, అదికి వస్తావా? మచ్చలు ఉన్నాయి జామకాయలు. పర్లేదు కదమ్మా? పర్లేదు. తీసేటవి ఇది దగ్గర నుంచి చూపించు. ఈ మామూలు మచ్చలు అవి చెక్కేసాయి. పర్లేదు పైది. డాడీ ఎలా ఉంది చాక్లెట్? సూపర్ ఉందా? ఇప్పుడు మేము షాపింగ్ చేసింది మా అబ్బాయికి, నాకు, మా కోడలికి, మా అల్లుడికి, మా అమ్మకి, మా వదినకి, మా నాన్నకి 7గురికి కలిపి 5100 అయ్యింది. మీరైతే 5 మంది ఫ్యామిలీ ఉంటే ఏ రేంజ్లో షాపింగ్ చేస్తారో కామెంట్ చేయండి. మాకైతే బడ్జెట్ తక్కువ కాబట్టి తక్కువలోనే షాపింగ్ చేస్తాము. ఇంకా మళ్ళీ తీసుకోవాలి. ఇంకా ముగ్గురికి బ్యాలెన్స్ ఉంది. ముగ్గురికి ఒక 4000తో అయిపోద్ది.
అంటే మొత్తం మా ఫ్యామిలీకి సంబంధించి 7+3 10 మందికి వచ్చేసి ఒక 8,000 రూపాయలతో షాపింగ్ అయిపోతుంది మనకి కదా. అది కూడా మనము చూసుకొని తక్కువలో తీసుకుంటే. పడేవద్దులేనా? ఇది తింటాడు, తొక్క తినడు. నాకు ఇవి తింటాను అది ఓకేనా. షాపుకి అయితే ప్యాంట్లు ఒక్కొక్క ప్యాంట్ వచ్చేసి 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఖరీదైన ప్యాంట్స్ చూపిస్తున్నారు నాకు. అంత బడ్జెట్ కాదు మంది అని చెప్పి షర్టు ప్యాంటు కలిపి ఒక 1,200 అయితే నాకు సెట్ అయిపోయింది. ఈరోజు రాత్రి అయితే మాకు చికెన్ కర్రీ అండి కదమ్మా. వంట కోసం మావిడైతే మొత్తం రెడీ చేస్తుంది. చాలాసార్లు చికెన్ కర్రీ వీడియోస్ అయితే చేసాము, అందుకనే ఈ వీడియో అయితే వన్ తీయట్లేదు. మావిడైతే వంట అయితే రెడీ చేసిందండి. వేడి వేడి అన్నం కర్రీ తీయమ్మా. గుమగుమలాడుతుందిగా. నాకు లివర్ అయ్యో ఉందా? చికెన్ కర్రీ అయితే మా ఆవిడ చాలా సూపర్గా వండుతుందండి. వడ్డించమ్మా. అది కాదు లివర్, ఇక్కడ ఉంటుంది చూడు. ఏం తినేసారేమో? లేదు, లేకపోతే వదిలేసేలే, కరిగిపోయి ఉంటుంది. దొరికింది. గుండెకాయ అండి. సూపర్ వండే తల్లి. చికెన్ కర్రీ మంచి కర్రీ వండితే గణేష్గాడే గుర్తొస్తాడు నాకు. చాలా ఎంజాయ్ చేస్తూ తింటాడు. అబ్బా బాగుందమ్మా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.